మరో మాట నేను చెప్పిన, తండ్రి గొర్రెలను జాగ్రత్తగా కాయమని దావీదుకి చెబితే దావీదు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిన్న గొర్రె పిల్లను కూడా కాస్తున్నాడట. మరో మాట నేను చెప్తాను, మనం నాన్న గొర్రెలు కాయొద్దు కానీ, మన తండ్రి ఆస్తుల్ని మనం చక్కపెట్టొద్దు కానీ, ఈ వయసులో మన తల్లిదండ్రులు మన్నించకూడదు అని చెప్పిన, చక్కగా చదువుకోండిరా అని చెప్తారు. చక్కగా చదువుకోండిరా అని చెప్తారు. చదువుతున్నామా? బాధ్యతగా చదువుతున్నామా? అడుగుతున్నాను మిమ్మల్ని. దావీదు ఎండన పోయే అరణ్యంలో మృగాల మధ్య బాధ్యతగా గొర్రెల్ని కాసంట. నిన్ను మృగాల మధ్యకు పంపలేదు మీ నాన్న, నిన్ను అడవిలోకి పోయి మందల కాయమని లేదు. నేను చక్కగా నీకంటూ ఒక డిగ్నిటీ ఇచ్చి, ఒక డ్రెస్ ఇచ్చి, నీకు పాకెట్ మనీ ఇచ్చి, నీకు టైం అంతా కేటాయించి, వారి రెక్కల కష్టాన్ని తెచ్చి నీకు పెట్టుబడిగా పెట్టి చదువుకోమంటే సినిమాలు చూసి చెప్పండి ఫ్లెక్స్లు కట్టి సిగ్గు లేకుండా ఆ ఫ్లెక్స్ల మీద కింద ఫోటోలు వేయించుకుంటున్నావు. నిన్నేం చేయాలి చెప్పు? నేను ఫ్లైట్ ఎక్కించొద్దు. ఫ్లైట్ అంటే ఏంటో తెలుసా? క్రైమ్ పోలీసుని అడగండి చెప్తారు. ఫ్లైట్ అంటే ఈ 2 రెక్కలు ఉంటాయిగా, మాట వినకపోతే ఈ గూళ్ళు వెనకట్టి 2 చేతులు కట్టి మధ్యలో తాడేసి ఉక్కికేసి పైకి లాగేస్తారు, మొత్తం రసం దిగిపోతాయి, లైన్కి వచ్చేస్తారు అందరూ. 25 ఏళ్ళు ఎదిగారు, 20 ఏళ్ళు దాటింది, బాధ్యత లేకుండా అయ్యో మా నాన్న కూలీ నాలు చేసి కష్టపడుతున్నాడు, నేను బాధ్యతగా చదువుకోలేని బాధ్యత రాని వాడిని ఫ్లైట్ ఎక్కించొద్దా చెప్పండి? బాధ్యత లేకుండా ఎక్కడికి పోతున్నారంటే రిలీజ్ అయిందట. ఏంటది? మా చెప్పండి, ఏదో ఉంటుంది, మా హీరో సినిమా రిలీజ్ అయింది. అవును, మరి చదివేస్తున్నాడుగా మీ హీరో, నిన్ను రిలీజ్ అయిందట. ఏంట్రా నీ చొక్కా అలా సిరిగిపోయిందని అడిగితే ఫస్ట్ షోకి టికెట్ల కోసం ఫైట్ జరిగిందన్న అంటున్నాడు. ఒరే నీకేంట్రా కొండ మీద గాయమేంట్రా అని అడిగితే వాడట్టున్నాడు, అదే టికెట్లో కొంచెం మా ఫైట్ చేయాల్సి వచ్చింది, మా హీరో షో ఎలా అయినా చూడాలని. కన్ను పోవాల్సింది నీకు అసలు. చూడండి, ఈరోజు మనం చెప్పే మాటలు చూడండి. నువ్వేంట్రా రోజు కాలేజీలో అటెండెన్స్ లాస్ అవుతుందట, సరిగ్గా లేదు, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారంటే ఈడు అటెండెన్స్ కాలేజీ కాదు, పార్కులో డైలీ ఉంటాడట. ఎందుకు? నిరాహార దీక్ష చేస్తున్నావు అక్కడ. దేశంలో హక్కులు జాగ్రత్తగా జరగాలని, చట్టాల సవరణ జరగాలని, అసెంబ్లీ సరిగ్గా జరగట్లేదని ఏమన్నా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు కాదు, అక్కడ పోయి సొంగ కారుస్తున్నాడు. పోతామని చెప్తున్నాను. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతారని చెప్తున్నాను. పశువులను కాయడానికి కూడా పనికిరా. ఎందుకంటే గేదె నీ మాటనంత పోరా అంటుంది. ఎందుకంటే దాని పిల్లం కూడా రాదు. నీకు అది రాలేదు, చదువు రాలేదు, పశువులు మేపడం రాలేదు, దేనికి పనికొస్తావు అంటే గట్టిగా అరిసి నోరు పెద్దదైపోయి మీ అమ్మ మీద అరవడం వచ్చింది నీకు, అంతే. మీ నాన్న మీదకి తిరగబడడం వచ్చింది, అంతే. నీకేమొచ్చు? దావీదును చూడు, సిగ్గయ్యాలి, కనీసం పట్టించుకోలేదండి ఆయన. దావీదును చూడు, సిగ్గుపడాలి మనం. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, పట్టింపు లేదు. ఆ అబ్బాయి తిన్నాడా లేదని పట్టించుకునేవారు లేరు. వాళ్ళ అయ్య మనసు ఎంతసేపు ఆ జవాన్స్ ఎవరైతే ఆ సైనికులు ఉన్నారో వారి మీద ఉంది తప్ప చిన్నోడు తిన్నాడా ఉన్నాడని పట్టించుకునే నాదులు లేరు. పట్టించుకోలేని వారున్నా ఏది పట్టించుకోకుండా ముందుకు సాగిపోయే బాధ్యత కలిగిన బాలుడు చెప్పండి దావీదును చూస్తే మనకు గౌరవం రావాలంటే దావీదులా ఉండాలి. ఎందుకు ఉండాలంటే మీ నాన్న గమనిస్తాడు లేదో నాకు తెలియదు, మీ అమ్మగారు గమనిస్తారు లేదో నాకు తెలియదు, కానీ పైన భగవంతుడు మాత్రం గమనిస్తాడు. నీ ఎథిక్స్ ఎలా ఉన్నాయో అని ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు 31st వెళ్ళి కార్డ్ తీసేసుకుంటే దీవించేంత అమాయకుడు కాదు మన దేవుడు, గుర్తెట్టుకో. నువ్వు సంవత్సరం అంతా నీ ఇష్టానుసారంగా గాలి తిరిగేసి నీ ఇష్టమైనవన్నీ చేసి వచ్చి నీకు అయ్యగారు కార్డు ఇచ్చేస్తే అయ్యగారు మంచోడు కనుక ఇస్తున్నాడు, అయితే ఇవ్వను. అయ్యగారు మంచోడు కనుక ఆయన కార్డు ఇస్తున్నాడు, ఆ కార్డు నీకు ఇచ్చేస్తే దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్ వచ్చేస్తుంది అంటే ఎవరు చెప్పారు నీకు? బిబిలికల్గా చాలా రాంగ్ వేలో వెళ్తున్నావు, తప్పు చేస్తున్నావు. నీకు ఏడాదికి వాక్యం కాదు నీకు దీవెన, నీ మోరల్ వాల్యూస్ని బట్టే దేవుడు నీకు దీవెన ఇవ్వాలనుకుంటాడట. నీ వ్యక్తిగతమైన భద్రతను బట్టే దేవుడు చూస్తాడు. దావీదుని చూస్తున్నాడు. తనది కాని గొర్రె పిల్ల కొరకు ప్రాణం పెట్టాడట. ఎవరు? దావీదు ప్రాణం పెట్టడానికి వెళ్ళిపోయాడు.